హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాణి కుకింగ్ తెలుగు. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నా. మీరు కూడా బాగుంటారు మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఈరోజు రెసిపీ వచ్చేసి పెరుగు వడలు. దానికోసం ముందుగా మినపప్పు నానబెట్టుకుని శుభ్రంగా కడిగి కొంచెం ఉప్పు వేసుకొని ఇలా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. మధ్య మధ్యలో ఆపుతూ చెంచాతో కలుపుకుంటూ మిక్సీ కొట్టుకోవాలన్నమాట. అదే రోట్లో అనుకోండి మంచిగా రుబ్బుకుంటూ ఉండొచ్చు. వాటర్ అనేది చేయి తడుపుకుంటూ కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది. మిక్సీలో అయితే అక్కడక్కడ ఒక చెంచాడు వాటర్ అయితే పడుతూ ఉంటాయి. ఇలా సాఫ్ట్గా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. మనం పప్పు ఎంత అయితే నానబెట్టుకున్నామో అంత పిండి రుబ్బేసుకోవాలన్నమాట. మిక్సీ పట్టేసుకోవాలి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. ఇలా సాఫ్ట్గా వస్తే మనకి గారెలు అనేవి గుల్లగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు దీంట్లో కొంచెం ఉప్పేసి బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలన్నమాట. మనకప్పుడు ఫ్లబ్బీగా వస్తాయి గారెలు అనేటివి, ఉబ్బుతాయి అన్నమాట బాగా. ఇప్పుడు మిక్సీలో వాటర్ వేసి నేను చూడండి ఎలా చేస్తున్నాను. ఇలా కనుక టెస్ట్ చేశారనుక మనకి గారెలు పర్ఫెక్ట్గా వచ్చినట్టు. నీటిలో వేస్తే ఆ పిండి అనేది పైకి తేలాలన్నమాట. అప్పుడు మనకి గారెలు అనేవి మంచిగా వస్తాయి సాఫ్ట్గా. ఇప్పుడు పెరుగు కావాలి కదా మనకి. నేనైతే ఒక అర కేజీ పెరుగు వరకు తీసుకొని ఇలా చూడండి ఒక పెద్ద గిన్నెలో వేసి దీన్ని చక్కగా వాటర్ లాగా చిక్కటి మజ్జిగలాగా మనం సాఫ్ట్గా చేసుకోవాలన్నమాట. ఒక చెంచా పెట్టి, లేదంటే మిక్సీలో వేసి కొట్టినా పర్వాలేదు, మజ్జిగలాగా చేసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్నట్టు వీడియోలో ఇలా చేసేసుకుని పక్కన పెట్టుకోండి. దీన్ని చూడండి చిక్కటి మజ్జిగలాగా అయింది కదా. కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి. అప్పుడే మనకి వడలు అనేటివి ఈ పెరుగుని పీల్చుకుంటాను. మరీ చిక్కగా ఉన్నా కానీ గట్టిగా ఉంటాయన్నమాట. ఈ చిన్న మిస్టేక్ చేయకుండా ఇలా కొంచెం చిక్కటి మజ్జిగలాగా చేసుకోండి సరిపోతుంది. ఇప్పుడు అల్లం ముక్కలు తురుముకొని సన్నగా, మరీ లావుగా కాకుండా సన్నగా తురుముకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, మినపప్పు, శనగపప్పు వేసుకొని తాలింపుకి రెడీ చేసేసుకోవాలి. ఒక 3 చెంచాల నూనె అయితే వేసుకోవాలి. వంట నూనె వేసేసుకొని మంచిగా తాలింపు అయితే రెడీ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి ఇంకా కరివేపాకు, 2 రెమ్మల కరివేపాకు వేసుకుని బాగా వేపుకోవాలన్నమాట. ఎండుమిర్చి ఒక 5-6 వేసాను. మీకు కారం తక్కువ ఉండాలనుకుంటే ఎండుమిర్చి అనేది తక్కువ వేసుకోండి మీరు. నేనైతే ఎక్కువే ఉండాలని ఎక్కువ వేసాను అనమాట. ఇప్పుడైతే ఇది మంచిగా మగ్గిన తర్వాత చూడండి మగ్గిపోయింది కదా మనకి. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మనం పెరుగు అయితే ఏదైతే ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో దాంట్లో ఇదంతా వేసేయాలన్నమాట. ఈ పోపు తీసుకెళ్ళి దాంట్లో వేసేసుకోవాలి. అప్పుడు మనకి పెరుగు వడలు రెడీ చేసుకోవడానికి రెడీ అయిపోతుంది అన్నమాట. చూడడానికి ఎంత బాగుంది కదా. ఇదే పెరుగు చట్నీ. దీంట్లో కొంచెం ఉప్పు వేసుకుంటే కనుక కొంచెం ఉప్పు కూడా వేసుకోండి. గారెలో ఉప్పు ఉంటుంది, పెరుగులో కొంచెం ఉప్పు ఉంటే ఈ పెరుగుకి కావాల్సినంత ఉప్పు మాత్రమే వేసుకోవాలి, గారెలకు కాదు. ఇప్పుడు క్యారెట్ తురుముకొని కొంచెం కొత్తిమీర కట్ చేసుకొని పైన అట్లా వేసుకొని ఇదైతే పక్కన పెట్టేసుకోవాలి. ఇదే పెరుగు వడలోకి పెరుగు రెడీ అయిపోయింది. మనం పిండి కూడా ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఆ పిండి బయటకు తీసుకుని ఒక 2 నిమిషాలు చేత్తో బాగా కలిపి మన నూనె కాగిన తర్వాత చూడండి ఇప్పుడు చిక్కటి మజ్జిగ అనేది ఒక గిన్నెలోకి తీసుకోవాలి. వాటర్ అనేటివి పక్కన పెట్టుకోవాలి. చూడండి చిక్కటి మజ్జిగ ఎక్కువ తీసుకొని పక్కన పెట్టుకున్నా, వాటర్ కూడా పెట్టుకున్నా. ఇప్పుడు పిండి మనకి ఫ్రిడ్జ్లో నుంచి బయటికి తీసి పెట్టాను. చాలా మంచిగా వస్తాయి. ఫ్రిడ్జ్లో పెడితే బాగా ఉబ్బుతాయి అన్నమాట వడలు అనేటివి. ఇప్పుడు చూడండి నేను చేత్తో తీసుకొని ఇలా నాకు నచ్చిన షేప్లో చేసేస్తున్నా. మీకు వడలు చిన్నగా కావాలంటే చిన్నగా, కొంచెం పెద్దగా కావాలంటే పెద్దగా కూడా చేసుకోవచ్చు అనమాట. మధ్యలో హోల్ పెట్టేసి ఇలా చేతితోటి దీంట్లో కొంచెం ఉప్పు వేసుకున్నా, మీరు ఉప్పు చూసి వేసుకోండి. పెరుగులో ఉప్పు ఉంటుంది, మనకి వడల్లో కూడా ఉప్పు ఉంటుంది అనమాట. చూసి వేసుకోండి దానికి కావాల్సినంతగా. ఇక గారెలన్నీ మనకు కావాల్సిన షేప్లో వేసేసుకోవాలన్నమాట. ఒక్కొక్కటి వేసేసుకొని మనకు కావాల్సినవి వేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా ఉబ్బుతూ బ్లఫీగా వస్తున్నాయో చూసారా. చాలా బాగా వస్తాయి. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టి ఒక 10 నిమిషాలు ఉంచారంటే ఇంత బ్లఫీగా వస్తాయి అన్నమాట గారెలు అనేటివి. ఒకసారి అయితే ట్రై చేయండి మీరు కూడా. ఇలాగా చాలా బాగా వచ్చాయి అసలు గారెలు అనేవి, చాలా సాఫ్ట్గా క్రిస్పీగా. తర్వాత మామూలు టీ కూడా వేసుకుని తిన్నాము ఈ పిండితోనే. చాలా చాలా బాగున్నాయి. ట్రై చేయండి ఒకసారి. ఇంకవన్నీ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకొని పెరుగులో అయితే వేసేసుకోవాలన్నమాట. మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పెరుగు ఏదైతే ఉందో దాంట్లో వేసుకోవాలి. ముందైతే మనం మజ్జిగలో వేసుకోవాలి. పల్చటి మజ్జిగలో వేసుకొని కొంతసేపు ఉంచుకొని నూనె అయితే ఏదైతే ఉందో అదంతా తీసేసి ఇలా ఒత్తుకొని చక్కగా చేత్తో
అప్పుడు పెరుగులో వేసుకోవాలన్నమాట. పెరుగు వడలు రెడీ అయిపోతాయి. నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలన్నమాట. ఇప్పుడు మజ్జిగలో వేసుకోవాలి. పల్సటి మజ్జిగ ఎక్కువ తీసుకున్నాం కదా, అందులో అయితే ఇలా వేసేసుకోవాలి. ప్రతిదీ ములగాలన్నమాట. నేను కొంచెం ఇరుకు దాంట్లో వేసేసా, ఖాళీగా ఉన్న దాంట్లో వేసుకోండి. చూడండి ఇలా నానాలి. ఈ మజ్జిగలో నానితే మంచిగా మనకి ఆ నూనె అనేది పోతుంది, మనకి నానతాయి అనమాట గారెలు. అప్పుడు పెరుగులో వేసుకుంటే సాఫ్ట్గా వస్తాయి. డైరెక్ట్గా పెరుగులో వేస్తే మనకి సాఫ్ట్గా రావు, గట్టిగా ఉంటాయి అన్నమాట. అది ఇలా చేయండి, చాలా బాగా వస్తాయి. నేను చెప్పిన చిట్కాలతో కనుక చేశారంటే చాలా చాలా బాగా వస్తాయి. మీ ఇంట్లో వాళ్ళందరూ మెచ్చుకుంటారు అన్నమాట. మనకైతే ఇంకా గారెలు రెడీ అయిపోయినాయి. ఈ నీటిలోంచి తీసి ఇలా ముంచి ఇలా చూడండి, నేను చేస్తున్నట్టుగా, నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా చేయండి. ఇలా ముంచేసి ఆ మజ్జిగ అంతా ఒత్తుకొని అప్పుడు పెరుగులో వేసుకోవాలి. చూసారా, మనం పెరుగు ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా, దాంట్లో అయితే ఇది వేసేసుకోవాలి. చాలా చాలా బాగుంటుంది. టేస్ట్ కడుపుకి చల్లగా హాయిగా ఉంటుంది. మనకు పట్టిన అన్ని వడలన్నీ వేసేసుకొని నానబెట్టుకోవాలి. ఒక గంట 2 గంటలు అలా వదిలేస్తే చక్కగా ఈ పెరుగుకి గారెలు పట్టేస్తాయి అన్నమాట. చాలా బాగుంటాయండి. ట్రై చేయండి తప్పకుండా. నచ్చితే కనుక ట్రై చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా, మర్చిపోవద్దు. ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. పక్కనే 2 గంట సింబల్ని కూడా కొట్టండి. అప్పుడేం చేసిన ప్రతి వీడియో ఇదాకా వస్తుంది. ఇప్పుడు పెరుగు పైన కొంచెం అలంకారం చేసుకుందాం. క్యారెట్, కొత్తిమీర తరుగు వేసేసుకొని చక్కగా డెకరేషన్ చేసినట్టు చూడండి. ఎంత బాగుంది కదా చూడటానికి, తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఇలా వీలు తీసుకుని టైం తీసుకుని చేశారంటే ఇంట్లో బాగా మెచ్చుకొని తింటారనమాట. చాలా చాలా బాగా వచ్చాయి. నచ్చితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.